రావయ్యా దొరబాబు. ఏమండి రమణారంట? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా దొరబాబు. ఏదో మీ అభిమానం. నీకు ఇష్టలేలన్నీ పూలకిచ్చిపోయావాడిని. అలాంటిది నువ్వు మారిపోయావంట. అర్థమైందయ్యా దొరబాబు. నిజమే, నేను ఎదవనే, కానీ ప్రతి మనిషికి ఒక ఈక్నెస్ ఉంటది. నీకు ఆడపిల్లడం, నాకు చచ్చిపోయినా పెళ్ళం. ప్రాణం పోయినా ఒప్పుకుంటాను గాని దాని పేరు మీద గట్టబోయే ఫ్యాక్టరీకి ఊడడ్డు పడినా నేను తట్టుకోలేనయ్యా. అప్పుడు ఆ ఫ్యాక్టరీ మీ పొలంలోనే కట్టుకోవచ్చు కదండి, ఎవరిని అడగడం దానికి? ఆడే ఉంటే బోడిగుడ్డుతో పనేంటని స్థలం లేకేగా ఈ గోలంతా. నా మాటిని ఆ గుడి సంగతి మర్చిపో. నేను అదే చెప్తున్నాను. ఆ గుడి ఏమైనా మీ తాతలు కట్టించిందా లేక మీ బామ్మ ఏమైనా పుట్టింటి నుంచి తెచ్చిందా? అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంట్రా? నా కడ్డొస్తే ఆ దేవుడిని లేపేస్తాను, గుడికి లెక్క కూల్చి పారేస్తాను. ఆశ అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. ఆశ హద్దు దాటినా, మాట గీత దాటినా ఊపిరి ఆగిపోతుంది. రాజ్యాలని ఆక్రమించాలని రణాలు సాగిస్తూ వీరులమని విర్రవీగిన వారెందరో ఇదే మట్టిలో కలిసిపోయిన చరిత్రలు మీరు వినలేదా? పుట్టుకకు కారణం ఎలాగూ తెలీదు, కనీసం చావుకైనా ఒక మంచి కారణం ఉండేలా చూసుకోండి. ఆ గుడి నాది, దాని జోలికి వెళ్ళాలని చూసినా, ఆ తలంపు మిమ్మల్ని తాకినా అయ్య బాబు, ఇదంతా షాకింగే. వాటంగా వాడేశాడనమాట. ఇంతవరకు అక్కడ గుడి ఉందన్న విషయం ఎవరికి తెలియలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ పుణ్యాన ఈ విషయం ఆ నోట ఈ నోట ఊర్లో నలుగురికి లీకింగ్ అయిపోయింది అనుకో, ఆర్కియాలజీ అని బోర్డు పెట్టుకుని వాళ్ళు వస్తారు. అదే ఇదిగో అయ్య బాబోయ్, ఇంత పురాతనమైన గుడిని కనిపెట్టేసింది మీరేనా అని మీ చేతికి షేకింగ్ ఇచ్చేసి థ్యాంక్సింగ్ చెప్పేసుకుంటారు.